నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. నమస్తే నాగేశ్వర్ గారు. ఈ గచ్చబౌలి భూముల విషయంలో ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది సార్. గచ్చబౌలిలో ఆ 100 ఎకరాలను పునరుద్ధరిస్తారా లేకపోతే జైలుకి వెళ్తారా అంటూ కూడా కామెంట్ చేసిన పరిస్థితి. సో ప్రతిపక్షాలు అంటూ ఉన్నాయి సార్, ఎస్పెషల్లీ బీఆర్ఎస్ చెప్తోంది సుప్రీంకోర్టు తీర్పు సర్కార్కు చెంపపెట్టు అని చెప్పి. చాలా విషయాల మీద సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆ వ్యాఖ్యల మీద మీ కామెంట్స్. ఇది వ్యాఖ్యలు కాదు, తీర్పులు కాదు. రెండు వ్యాఖ్య అంటే దానికి ఎన్ఫోర్సబిలిటీ ఏమి ఉండదు, అబ్జర్వేషనే. తీర్పు అంటే అది ఫైనల్ జడ్జ్మెంట్. ఇది వ్యాఖ్య కాదు, తీర్పు కాదు. ఇప్పుడు వరకు ఏం చేయాలో ఆదేశాలు ఇచ్చింది. సో దేర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ కామెంట్, ఆర్డర్ అండ్ జడ్జ్మెంట్. సో ఇది కామెంట్ కాదు, జడ్జిమెంట్ కాదు, కేవలం కామెంట్ మాత్రమే కాదు. కామెంట్స్ ఉండొచ్చు, అదే సమయంలో ఫైనల్ జడ్జిమెంట్ కాదు. జడ్జిమెంట్ అయితే మీకు మళ్ళీ మేలో విచారణ ఎందుకుంటుంది. సో మళ్ళీ మేలో విచారణ కూడా చేపడతామన్నారు కదా. సో అందువల్ల ఇవి ఆర్డర్స్, ఆదేశాలు, తాత్కాలిక ఆదేశాలు, ఇంటరిమ్ ఆర్డర్స్ మాత్రమే. అది మన క్లారిటీ రావాలి మొదలు. దే ఆర్ నైదర్ కామెంట్స్ ఎలోన్ నార్ ఏ ఫైనల్ జడ్జ్మెంట్. సో ఎందుకు మరి అంటే సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక చాలా వాల్యూమినస్, చాలా పేజీలతో కూడుకున్నది కనుక దానిపైన రెస్పాండ్ కావటానికి మాకు సమయం కావాలి అని తెలంగాణ ప్రభుత్వం తరఫున లాయర్ అభిషేక్ సింగ్ మాన్వి అడిగితే కోర్టు ఏమన్నదంటే, ఓకే మీరు 4 రోజులు దానిపైన స్టడీ చేసి మీరు రెస్పాన్స్ ఇవ్వండి, అప్పుడు మళ్ళీ విచారణ మేలో చేపడతాం, ఈలోగా మీరు కొన్ని చర్యలు తీసుకోవాలి, తీసుకోకపోతే మీ అధికారులు జైలుకు పంపాల్సి వస్తుంది అని వ్యాఖ్యానించింది. సో క్లియర్గా ఆదేశాలు ఏంటి అన్నప్పుడు, ఒకటి 100 ఎకరాలలో ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏ రకమైన కార్యక్రమాలు చేపట్టకూడదు. ఆ 100 ఎకరాలు అంటే ఎక్కడైతే చెట్లు, మరి 400 ఎకరాల్లో డిస్ప్యూటు, మరి మిగతా 300 ఎకరాలలో ఏం చేయాలనేది క్వశ్చన్ వస్తుంది. సో 100 ఏకర్స్లో ఎక్కడైతే వన్యమృగాలు, అడవి ఉంది అని భావిస్తున్నారో అక్కడ సుప్రీంకోర్టు కూడా ఆ వీడియోలను చూసి ఇది స్పష్టంగా ఇందులో డెఫినిషన్ ఆఫ్ ద ఫారెస్ట్, అడవి ఉంది, క్లియర్గా కనబడుతోంది, వన్యమృగాలకు కూడా ఉన్నాయి, అందువల్ల దీని స్టేటస్ కోను రెస్టోర్ చేయండి అంటే, అంతకుముందు ఈ వివాదం అనేది రాకముందు ఏ పరిస్థితి ఉందో ఆ పరిస్థితిని అలాగే ఉంచండి. 2, ఇక్కడ ఉన్న వన్యమృగాల పరిరక్షణకు వన్యమృగాల సంరక్షణ అధికారి, తెలంగాణ ప్రభుత్వ అధికారి ఏం చేస్తాడో చెప్పండి. ఇది 2వది. 3వది, ఈ అంశం పైన మేము పర్యావరణ సంబంధిత అంశాలపైన ఎక్కడికైనా వెళ్ళి ఎంత తీవ్రమైన అవుట్ ఆఫ్ ద వే అయినా జడ్జ్మెంట్ ఇస్తాం. ఎందుకంటే ఆర్టికల్ 142ను కూడా ప్రస్తావించింది ఇటీవల రాష్ట్రపతి, గవర్నర్ల అధికారాల గురించి. ఆర్టికల్ 200, ఆర్టికల్ 201 పైన సుప్రీంకోర్టు ఏ రకంగానైతే ఆర్టికల్ 142 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆధారంగా జడ్జ్మెంట్ చెప్పిందో, ఆర్టికల్ 142 ఏం చెప్తుందంటే, ఫర్ డెలివరింగ్ ఎ కంప్లీట్ జస్టిస్ అనే కేసు, ఒక కేసులో సంపూర్ణ న్యాయాన్ని ఇచ్చేందుకు సుప్రీంకోర్టు ఏ రకమైన ఆదేశాలైనా జారీ చేయొచ్చు. దిస్ ఆర్ ద ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఆఫ్ ద సుప్రీంకోర్టు. ఒక డిగ్రీ ఇవ్వచ్చు, ఒక ఆర్డర్ ఇవ్వచ్చు, ఏదైనా ఆదేశించవచ్చు టు డెలివర్ కంప్లీట్ జస్టిస్. అంటే ఇక్కడ కూడా పర్యావరణ సంబంధిత అంశాలలో మేము ఎక్కడా వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు. మేము ఈ భూమి యాజమాన్యం గురించి మేము వెళ్ళడం లేదు అన్నారు. మీరు గుర్తిస్తే, మీకు గమనిస్తే, మీరు ఈ గచ్చబౌలి ఇష్యూ వచ్చినప్పుడు ఇది ఎస్సీయు భూముల, రాష్ట్ర ప్రభుత్వ భూముల అని చర్చ వచ్చినప్పుడు నేను ఇక్కడ 2 సార్లు విశ్లేషించేటప్పుడు కూడా పదే చెప్పిన అంశం, అప్పటికి ఇంకా సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ రాలే, ద ఓనర్షిప్ ఈజ్ నాట్ అన్ ఇష్యూ అని చెప్పాను. మీరు గమనించండి, ఆ వీడియోలో క్లియర్గా ఉంటుంది. ఇది ఎస్సీయు భూముల, రాష్ట్ర ప్రభుత్వ భూముల అనేది ఇష్యూనే కాదు. ఇష్యూ ఈజ్
టు ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్ అన్నాడు. ఇది సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ రాకముందు కొన్ని వారాల ముందు అన్నాడు. ఇలా సుప్రీంకోర్టు కూడా సరిగ్గా అదే చెప్పింది. ఏమన్నది? మేము దీని యాజమాన్యం గురించి దాని జోలికి వెళ్ళడం లేదు, మేము వెళ్తున్నది ఏమైనా పర్యావరణ పరిరక్షణ కోసం మేము ఏమైనా చేస్తాము, ఎక్కడికైనా వెళ్తాము. అంటే పర్యావరణ పరిరక్షణ, అడవుల పరిరక్షణ, వన్యమృగాల పరిరక్షణలో సుప్రీంకోర్టు కీలకమైన జడ్జిమెంట్స్ ఉన్నాయి. గోదావర్మన్ జడ్జిమెంట్ అని, గోదావర్మన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, అశోక్ కుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని ముఖ్యంగా 1996 జడ్జిమెంట్ను ప్రస్తావిస్తూ మా తీర్పులకు భిన్నంగా మీ ఏ చట్టాలు ఉండకూడదు అని కూడా చెప్పింది. ఎందుకంటే వాల్టా చట్టం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ వాదన ఏంటంటే చెట్లు నరకలేదు అని అనలేదు. సో చెట్లు నరికారా లేదా అని చర్చ వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది కొన్ని చెట్లు నరికిన మాట నిజమే అని. 1300 చెట్లు నరికేశాము, కానీ ఈ 1300 చెట్లు వాల్టా చట్టం ప్రకారము సెల్ఫ్ సర్టిఫికేషన్ అంటే ఎలాంటి అభ్యంతరాలు లేని చెట్లే అని ఒక సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చి తీసేయవచ్చు. అందువల్ల మేము ఆ రకంగా ఆ చట్టం ఆధారంగా సెల్ఫ్ సర్టిఫికేషన్ ద్వారా ఈ చెట్లను మినహాయించినారు కనుక ఈ చట్టం ప్రకారం నరకడాన్ని నిషేధించడం లేదు కనుక ఆ 1300 చెట్లు తొలగించామని కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. దానికి సుప్రీంకోర్టు అన్నది ఏంటంటే ఈ 1300 చెట్లను సెల్ఫ్ సర్టిఫికేషను మీ వాల్టా చట్టం మా తీర్పు కన్నా పెద్దదా, సుప్రీంకోర్టు తీర్పుకు భిన్నంగా ఏ చట్టాలు ఉన్నా కూడా ఆ చట్టాలు చెల్లవు, ఇది గుర్తుపెట్టుకోండి అని అడిగింది. అందువల్ల చెట్టు అంటే ఏంటి, అడవి అంటే ఏంటి, దీని వన్యమృగాలు ఉన్నప్పుడు అది అడవి కాకపోతే ఏమవుతుంది, అది అడవి కాదు, అది గతంలో మనకు స్టేట్మెంట్ కూడా ఇచ్చిన ముంగీసులు ఉంటే అడవి అవుతుందా, ఇట్లాంటి కామెంట్లు వచ్చాయి. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం ఉండాలి. అలాగే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరిపినారా? ఇంకో కీలకమైన ప్రశ్న అడిగారు. మీరు 3 రోజులు సెలవులు వచ్చిన సందర్భంలో ఆ సమయంలో పెద్ద పెద్ద బుల్డోజర్లు జేసీపీలతో ఎందుకు చదును చేసే పని చేశారు? మాకు అవసరమైతే 2000 ఎకరాలకు పైగా ఉన్న ఎస్సీయు భూముల అన్నిటినీ మేము కన్జర్వేషన్ జోన్గా ప్రకటించి చెట్లు నరకద్దని కూడా ఆదేశాలు ఇవ్వగలం అంటూ కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సో ఇంకొక ముఖ్యమైన అంశం ఏమిటంటే ఈ భూమిని తాకట్టు పెట్టి 10,000 కోట్ల రూపాయల రుణం తీసుకుంది ప్రభుత్వం అనేది ఒక వివాదం. తీసుకున్నారా లేదా అని. సో దానిపై కూడా అమికస్ క్యూరీ అంటారు, అంటే కోర్టుకు సహకరించే అధికారి. అమికస్ క్యూరీ పరమేశ్వర్ అన్నది ఏంటంటే దీనిపైన 10,000 ఎకరాల లోన్ తీసుకున్నారన్నప్పుడు సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది, మేము ఈ భూమి ఎవరు ఓనరు, ఈ భూమి తాకట్టు పెట్టారా, ఇది మాకు సంబంధం లేదు. ఎందుకంటే అమికస్ క్యూరీ రైజ్ చేసింది ఏంటంటే ఇది ప్రైవేటు వారు ఒకసారి నువ్వు తాకట్టు పెట్టినప్పుడు ఈ భూమి పైన హక్కులు ఆ ప్రైవేటు వారికి కూడా వెళ్ళే అవకాశం ఉంది కదా అంటే సుప్రీంకోర్టు దాని జోలికి వెళ్ళలేదు. ఎవరైనా కానివ్వండి ఆ భూమి పైన పర్యావరణాన్ని కాపాడడం మా లక్ష్యం. అది ఇది తాకట్టు పెట్టారా లేదా, ఇది ఎస్సీయూ ల్యాండా, ఇది రాష్ట్ర ప్రభుత్వ ల్యాండా. మనకు రాష్ట్రంలో ప్రతిపక్షాలు కూడా ఈ భూ యాజమాన్యం చుట్టూ చాలా రోజులు తిరిగాయి. మీకు ఈవెన్ సివిల్ సొసైటీ గ్రూప్స్ కూడా ఇది ఎస్సీయూ భూములని కాదు రాష్ట్ర ప్రభుత్వ భూములని దానిపైన డాక్యుమెంట్లు చూపెట్టుకోవడం, దానిపైన పెద్ద చర్చ జరిగింది. ఆ రోజు నుంచి నేను చెప్తున్నాను అసలు అది ఇష్యూనే కాదు. ఎస్సీయూ ల్యాండ్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా అమ్ముతుంది, అమ్మదానికి అవకాశం లేదు, ఈ ల్యాండ్ నేను ఎట్లా అమ్ముతా అని ఫస్ట్ డే మాట్లాడాను. అందువల్ల ల్యాండ్ ఓనర్షిప్ అనేది ఇష్యూ కాదు, ల్యాండ్ మార్ట్గేజింగ్ అన్నది ఇష్యూ కాదు. ఓనర్ కానప్పుడు మార్ట్గేజ్ చేసుకోరాదు, ఓనర్ అయినప్పుడు మార్ట్గేజ్ చేసుకోవచ్చు, ఎవడు అప్పగలుగుతాడు, ఇష్యూ అది కాదు. అందుకే సుప్రీంకోర్టు క్లియర్గా అదే మాట చెప్పింది, మార్ట్గేజ్ చేశారా లేదన్నది ఇష్యూ కాదు, ఓనర్ ఎవరన్నది ఇష్యూ కాదు, పర్యావరణాన్ని కాపాడాలి లేదా. ఎందుకంటే మన చట్టాలు ఏం చెప్తున్నాయంటే నా ఇంట్లో నా కాంపౌండ్ వాల్ లోపల చెట్టు నరకాలన్నా కూడా నేను పర్మిషన్ తీసుకోవాలి. ఈ మధ్య నేను నా ఇంటి దగ్గర ఒక చెట్టు నరకడానికి మున్సిపాలిటీకి 500 రూపాయలు ఫీజు కట్టి పర్మిషన్ తీసుకొని చెట్టు నరికాను. ఇంటి పక్క వాళ్ళు చుట్టూ వాళ్ళు ఉన్నారు, ఎవడు పట్టించుకుంటాడు సార్, అందులో మిమ్మల్ని ఎవడు పట్టించుకుంటాడు సార్, నేను ఒక గంట సేపట్లో తీసి పెడతారు. ఆ చెట్టు పెద్ద చెట్టు పురుగు పట్టింది ఆల్రెడీ, అది ఎందుకు తీసేయాలంటే అది సవాలు లేదు, చట్టం చెప్తోంది నా ఇంట్లో నా కాంపౌండ్ వాళ్ళ లోపల చెట్టు నరకాలన్నా కూడా
అన్నది కావాల్సిందే, దానికి డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్ ఫీజు కూడా కట్టాలి. ఫీజు కట్టి దాన్ని చెట్టు తీసేసాను, ఎందుకంటే మనమే చట్టాలు ఫాలో కాకపోతే ఎట్లా అని. అందువల్ల అంత క్లియర్గా ఉంది. ఇది అడవా మరి నా ఇంటి కాంపౌండ్ వాళ్ళు అడుగు ఉంటుందా? అడుగు ఉండదు కదా. కానీ మరి అంటే చెట్టు నరకడం అనేది దానికి పర్మిషన్ ఉండాలి. ఒక హైట్ మించిన చెట్టు ఉంటే నరకాలంటే పర్మిషన్ కావాల్సిందే. అయితే రాష్ట్ర ప్రభుత్వం వాదన ఏంటంటే అలాంటి పర్మిషన్ నుంచి ఎగ్జంప్షన్ ఉన్న 1300 చెట్టు నరకాలి. నాకు తెలిసింటే మా ఇంటి కాంపౌండ్లో ఉన్న చెట్టు కూడా ఎగ్జామ్టెడా కాదో తెలుసుకునేవాడిని. సో అది నాకు తెలియదు. సో ఆ చెట్టు మరి ఎగ్జామ్టెడో కాదో తెలుసుకొని అవసరం ఉంటేనే తీసుకునేవాడిని. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే అది ఎగ్జామ్టెడ్ అని, అంటే రాష్ట్ర ప్రభుత్వమే ఎగ్జామ్షన్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఎలా నరికేస్తుంది? అందువల్ల చెట్లు నరకడము, వన్యమృగాలను డిస్టర్బ్ చేయడము, వాటర్ బాడీస్ డిస్టర్బ్ చేయడము, ఈ అంశం పైన సుప్రీంకోర్టు ఫోకస్ పెట్టింది. సుప్రీంకోర్టు కన్సర్న్ అలా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. ఎందుకంటే సుప్రీంకోర్టు క్లియర్గా అన్నది హైదరాబాద్ నీడ్స్, ఇది కూడా నేను చాలాసార్లు నా విశ్లేషణలో పదే చెప్పాను. ఇది ఐటీ కంపెనీలు రావద్దని ఎవరు అనడం లేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ వాదన ఏంటంటే మేము దీంట్లో ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాం. ఇది గచ్చిబౌలి, నార్సింగ్, నానక్రామ్గూడ, కోకాపేట్ ఈ ఐటీ కారిడార్కి దగ్గరలో ఉంది కనుక ఇక్కడైతే ఐటీ కంపెనీలు పెట్టడానికి అవకాశం ఉంటుంది, దీనివల్ల ఉద్యోగాలు వస్తాయి. ఇది కదా రాష్ట్ర ప్రభుత్వ వైఖరి. దీన్ని ఎవరు కాదంటారు? ఐటీ కంపెనీలు వస్తాయంటే మనం వద్దంటామా? ఐటీ కంపెనీలు ఉద్యోగాలు కావాలంటే వద్దంటామా? కానీ సమస్య అది కాదు. మీరు ఐటీ కంపెనీలు పెట్టచ్చు. అందుకే సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఇష్యూ ఈజ్ నాట్ మీరు ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది కాదు, పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ఏ పైనైనా చేయండి. హైదరాబాద్కు లంగ్ స్పేస్ అవసరం లేదా? హైదరాబాద్కు గ్రీన్ కవర్ అవసరం లేదా అని ప్రశ్నించింది. మరి చెన్నైలో, ఇతర బొంబాయిలో పెద్ద పార్కులు ఉంటాయి, మీకు నేషనల్ పార్క్స్ కూడా ఉంటాయి. మరి ఇవి హైదరాబాద్కు అవసరం లేదా అని అడిగింది. అందువల్ల క్వశ్చన్ ఈజ్ హౌ టు ప్రిజర్వ్ అండ్ ప్రొటెక్ట్ ద గ్రీన్ స్పేస్. అందుకే ఇది చెట్టు అడవి అవుతుందా లేదా, ముంగీసలుంటే అడవి అవుతుందా, ముంగీస లేకపోతే అడవి కాదా, 2 చెట్లుంటే అడవి అవుతుందా, ఇది కాదు ఇష్యూ. నేను నా గతంలో కూడా క్లియర్గా ఇదే మాట అన్నాను, సుప్రీంకోర్టు నేను ఇదే అంది. అయ్యా ఇది పర్యావరణాన్ని కాపాడడం, అది మా స్టాండ్ పాయింట్ అని. ఆ విషయానికి వస్తే మేము ఎక్కడి దాకైనా వెళ్తాం అంటూ ఆర్టికల్ 142ను ప్రత్యేకంగా చెప్పింది. ఆర్టికల్ 142 ఎక్స్ట్రాడినరీ పవర్ సుప్రీంకోర్టుకి ఇస్తుంది. ఆ కాంటెక్స్ట్లో కాస్త ఎన్ఫోర్సబిలిటీ ఆఫ్ సుప్రీంకోర్టు ఆర్డర్స్ కొరకు ఒక అడుగు ముందుకేసి చీఫ్ సెక్రటరీని పర్సనల్లీ లయబుల్ చేసింది. అంటే ఈ ఆదేశాలు కనుక ఉల్లంఘించబడితే రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత అధికారైన చీఫ్ సెక్రటరీని వ్యక్తిగతంగా నేరం చేసినట్టుగా భావిస్తాం. దాన్నే పర్సనల్ లయబిలిటీ అంటారు. పర్సనల్గా లయబుల్ చేసి ఎంతమంది అధికారులు జైలుకి వెళ్తారో, మళ్ళీ అదే మాట చెప్పింది, అక్కడే టెంపరీ ప్రిజన్ కట్టి ఆన్నే 6 నెలలు జైల్లో పెడతాం, అది ఎంతమంది అధికారులను పెడతామో కూడా తెలియదు అని హెచ్చరించింది. అంటే దట్ ఓన్లీ షోస్ ద సీరియస్నెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. మీరు చట్టాలు ఉన్నాయి, వాల్టా చట్టం కింద అనుమతి ఉందంటే సుప్రీంకోర్టు తీర్పు కన్నా భిన్నంగా వాల్టా చట్టాలు ఉండకూడదు, ఉంటే మార్చుకోమని చెప్పింది సుప్రీంకోర్టు. సో అందువల్ల సుప్రీంకోర్టు క్లియర్గా ది గ్రీన్ స్పేస్, లంగ్ స్పేస్, గ్రీన్ కవర్ ఆఫ్ హైదరాబాద్ను కాపాడాలి అనేది క్లియర్ జడ్జిమెంట్ ఇచ్చింది, క్లియర్ ఆదేశాలు ఇచ్చింది. నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ లైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ లైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. ఈ వక్ఫ్ సవరణ బిల్లును సుప్రీంకోర్టు చాలా కీలకమైన అబ్జర్వేషన్స్ చేసింది సార్. కేంద్రానికి కొన్ని సూచనలు కూడా చేసింది. సో సుప్రీంకోర్టు చేసిన ఆ కీలకమైన అబ్జర్వేషన్స్ మీద మీ అబ్జర్వేషన్ ఏంటి, మీ కామెంట్? అబ్జర్వేషన్ కాదు, వాస్తవంగా ఇంటరిమ్ ఆర్డర్స్ కూడా ఇస్తాను నిన్ననే. అంటే ఈవెన్ ప్రపోజల్ ఆర్డర్స్, తాత్కాలిక ఆదేశాలు కూడా ఇస్తానని సుప్రీంకోర్టు భావించింది నిన్ననే. కానీ కేంద్ర ప్రభుత్వం తరఫున వాదించిన సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, ఇతర పిటిషనర్లు, ఇందులో చాలామంది పిటిషనర్లు ఉన్నారు, ఇందులో కొద్దిమంది పిటిషనర్ల తరఫున లాయర్లను సుప్రీంకోర్టు విన్నది. కపిల్ సిబల్ వన్ ఆఫ్ ది పిటిషనర్ తరఫున లాయర్, అతను ఆర్గ్యుమెంట్స్ వినిపించాడు. ఇంకా చాలామంది వినిపించాల్సింది. అందువల్ల సుప్రీంకోర్టును
కేంద్ర ప్రభుత్వము అలాగే ఇతర పిటిషనర్లు కోరింది ఏంటంటే మా వాదనలు కూడా విన్నాక మీరు ఇంటరిమ్ ఆర్డర్స్ ఇవ్వండి అని. కానీ ఎట్ ది ప్రైమా ఫేసి అంటే సాధారణంగా ఆ స్టేజ్లో ఇంటరిమ్ ఆర్డర్స్ ఇవ్వరు. అంటే సుప్రీంకోర్టు కూడా పేర్కొంది అడ్మిషన్ స్టేజ్లోనే మధ్యంతర ఉత్తర్వులు సాధారణంగా ఇవ్వము. కానీ ఈ చట్టంలో ఉన్న కొన్ని ప్రొవిజన్స్ అమలు గనక మొదలైతే చాలా తీవ్రమైన రామిఫికేషన్ పర్యవసనాలు ఉంటాయి కనుక మేము అడ్మిషన్ స్టేజ్లోనే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సి వస్తుంది అని సుప్రీంకోర్టు భావించింది. ఇట్ ఇస్ అన్ ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్. సాధారణంగా పిటిషనర్లు కోరుతుంటారు, సార్ ఇంటరిమ్ ఆర్డర్స్ ఇవ్వండి సార్ అంటే కూడా కోర్టు ఇవ్వదు. దీనిపైన మేము విచారణ జరుపుతున్నాం కదా, ఏం తొందర వచ్చింది అంటారు. కానీ అడ్మిషన్ స్టేజ్లోనే ఇంటరిమ్ ఆర్డర్స్ ఇవ్వటానికి ముందుకొచ్చింది. అది ముఖ్యంగా 3 అంశాలపైన ఇంటరిమ్ ఆర్డర్స్ ఇవ్వటానికి ముందుకొచ్చింది. బహుశా ఇవాళ 2 గంటలకు మధ్యాహ్నం విచారణ ఉంది. బహుశా మోస్ట్ ప్రాబబ్లీ 2 గంటలకు సుప్రీంకోర్టు ఇంటరిమ్ ఆర్డర్స్ వస్తాయి. సో ఏమి వస్తాయంటే క్లియర్గా నిన్నటి అబ్జర్వేషన్ల ప్రకారం ఒకటి, నాన్ ముస్లిమ్స్ ఇన్ వక్ఫ్ బోర్డ్ అండ్ సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ అయితే 8 out of the 22 మాత్రమే ముస్లిమ్స్, మిగతా వాళ్ళు ముస్లిమేతరులు ఉండొచ్చు. సుప్రీంకోర్టు నిన్న క్లియర్గా అడిగింది, మరి హిందూ దేవాలయాల ట్రస్ట్ బోర్డులో కూడా మీరు ముస్లింలను నియమిస్తారా అని అడిగింది. అందువల్ల ఆ ప్రొవిజన్ పైన క్లియర్గా సుప్రీంకోర్టు స్టే ఇస్తుంది. మీరు ఇదొక ఆర్టికల్ 26 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్కు వ్యతిరేకం కనుక ఇస్తుంది. అయితే కొంతమంది పిటిషనర్లు అసలు లెజిస్లేటివ్ కాంపిటెన్స్ ఆఫ్ ద పార్లమెంట్ అనే క్వశ్చన్ చేశారు. అంటే పార్లమెంటు ఈ రకమైన చట్టం చేయవచ్చా? ఎందుకంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25, 26 ప్రతి వ్యక్తికి మతపరమైన స్వేచ్ఛలు హక్కుల్ని ఫండమెంటల్ రైట్స్గా ఇస్తున్నప్పుడు ప్రభుత్వాలు చట్టాలు చేయొచ్చా? ఇది పర్సనల్ లాస్ కిందికి వస్తుంది కదా. ప్రాపర్టీ, ఇందులో ప్రాపర్టీ ఇన్హెరిటెన్స్ లాంటివి కూడా ఉన్నాయి కదా. మత సంబంధిత వ్యవహారాలు, మసీదుల నిర్వహణ ఇలాంటివి వస్తాయి కనుక ఇది మా పర్సనల్ చట్టాలు, పౌరస్మృతులకు సంబంధించిన అంశం కనుక ఇందులో ప్రభుత్వాలు ఎలా జోక్యం చేసుకుంటాయి? ఆర్టికల్ 25, 26 ప్రకారం పార్లమెంట్ లెజిస్లేటివ్ కాంపిటెన్స్ అంటే ఇలాంటి చట్టం చేసే అధికారం ఉందా అని కూడా క్వశ్చన్ చేశారు. కానీ నిన్న సుప్రీంకోర్టు చాలా క్లియర్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎస్, ఆర్టికల్ 26 బార్ చేయదు, ఆపదు. అలా అంటే మరి హిందూ సక్సెషన్ యాక్ట్, హిందూ వారసత్వ చట్టం ఎలా వచ్చింది అని అడిగింది. సో మరి నిజంగానే మత స్వేచ్ఛ ఉంది గనక మత సంబంధిత అంశాల్లో పార్లమెంట్లు చట్టాలే చేయకూడదు అంటే హిందూ సక్సెషన్ యాక్ట్ ఎట్లొచ్చింది అని అడిగింది. అందువల్ల లెజిస్లేటివ్ కాంపిటెన్స్ అనే అంశం పైన సుప్రీంకోర్టు దాదాపు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇంకా ఫైనల్ జడ్జిమెంట్లు కావు కానీ ఇది క్లియర్గా చెప్పింది. మరి అలాంటప్పుడు అనేక చట్టాలు వచ్చాయి కదా అని. ఎందుకంటే ట్రిపుల్ తలాక్ చట్టం ఒక ఉదాహరణ. అంటే పర్సనల్ లాస్కు సంబంధించిన యూనిఫామ్ లా రాలేదు, కానీ అడపాదడపా అనేక మతాలకు సంబంధించిన అంశాలలో సుప్రీంకోర్టు రాజ్యాంగ స్వభావానికి భిన్నంగా ఉన్న అంశాలను కొట్టివేస్తూ ఉమ్మడి పౌరస్మృతి వైపు అడుగులు వేసిన సందర్భాలు ఉన్నాయి. అందులో ఉదాహరణలే మీకు ట్రిపుల్ తలాక్ జడ్జిమెంట్, అందులో ఉదాహరణలే శబరిమల జడ్జిమెంట్. సో అందువల్ల ఆర్టికల్ 26 ఉన్నది కదా, మత సంబంధిత అంశాలపైన చట్టాలే చేయకూడదు అన్న పిటిషనర్ల వాదనను సుప్రీంకోర్టు అంగీకరించలే. కానీ ఒక మతానికి సంబంధించిన ఆస్తులు, వ్యవహారాల్ని నిర్వహించుకునే హక్కు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 26 ఆ మతానికి ఇస్తోంది. అంటే ఎవ్రీ రిలీజియస్ డినామినేషన్ యాజ్ అ ఫండమెంటల్ రైట్ టు మేనేజ్ ఇట్స్ ఓన్ రిలీజియస్ అఫైర్స్. అయితే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ వాదన ఏంటంటే మేమేమీ రిలీజియస్ అఫైర్స్లోకి వెళ్ళడం లేదు కదా, మేము వెళ్తున్నది ప్రాపర్టీస్కు సంబంధించింది కదా అంటే. అంటే మసీదు నిర్వహణ వక్ఫ్లో భాగం, మసీదు అనేది ప్రాపర్టీ కదా అంటుంది. మసీదు లోపల ఏం జరగాలో మేము చెప్పడం లేదు కదా అని. ఇప్పుడు దేవాలయంలో పూజలు కైంకర్యాలు మతం అయితే దేవాలయం మతం కదా, అది దేవాలయం బిల్డింగ్ కదా, ల్యాండ్ కదా, ప్రాపర్టీ కదా అని వాదించగలమా? ఇప్పుడు అందుకే సుప్రీంకోర్టు క్లియర్గా ఈ ప్రొవిజన్ పైన స్టే విధిస్తుంది 100 విధాల. అంటే ముస్లిమేతరులు
వక్ఫ్ బోర్డులో సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్లో ఉండడాన్ని బహుశా సుప్రీంకోర్టు నిలిపివేయచ్చు, లేదా అది నిన్న విచారణలో ఇంకో మాట కూడా ఉంది, ఇద్దరే ఉంటారని గ్యారంటీ ఇస్తారా అన్నప్పుడు ఆ సాలిసిటర్ జనరల్ నేను అఫిడవిట్ కూడా ఇస్తాను అన్నాడు. అఫిడవిట్ అంటే బై ఓత్ కోర్టుకు చెప్పడం, నేను అఫిడవిట్ ద్వారా కూడా చెప్తాను. బహుశా ఇద్దరికే పరిమితం చేస్తాము అంటే కోర్టు ఏమైనా ఎలో చేస్తుందో చూడాలి, లేదు మొత్తానికి ముస్లిమేతరులు ఉండకూడదని ఆదేశాలు ఇస్తుందో చూడాలి ఇవాళ. ఎందుకంటే ఈవెన్ CEO ఆఫ్ ద వక్ఫ్ బోర్డు కూడా ముస్లిమేతరులు ఉండవచ్చు అని చట్టం చెప్తోంది. అందువల్ల ఈ విషయం పైన బహుశా ముస్లిమేతరులు ఉండకూడదనైనా ఆదేశం ఇవ్వచ్చు. ఒకవేళ ఉండనిస్తే వారు మెజారిటీ ఉండకూడదు, ఇద్దరిని మించి ఉండకూడదు అని కేంద్రం నుంచి అష్యూరెన్స్ తీసుకొని వదిలేయవచ్చు. ఇదొక పాసిబిలిటీ. ఇక రెండవ డైమెన్షన్ ఏంటంటే వక్ఫ్ బై యూస్. ఇది చాలా కీలకమైన అంశం. సో ఇందులో అనేక డైమెన్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు ఒక ప్రాపర్టీని ఆర్కియాలజికల్ మాన్యుమెంట్గా, అంటే పురావస్తు శాఖ భద్రపరచాల్సిన మాన్యుమెంట్గా ప్రకటిస్తే అది వక్ఫ్ కాదు, వక్ఫ్గా ఉండరాదు అని సుప్రీంకోర్టు అని ఈ చట్టం చెప్తుంది. దీనిపైన రైజ్ చేసిన అనుమానం ఏంటంటే చాలా ప్రాపర్టీస్, ఇప్పుడు మసీదులు 100 ఏళ్ల కిందటి ఉంటాయి. 100 ఏళ్ల కిందటి మసీదుల్ని సహజంగానే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రిజర్వ్ చేస్తుంది. అది వక్ఫ్ కాకుండా ఎలా పోతుంది అనేది పిటిషనర్ల వాదన. ఉదాహరణకు జామా మసీద్ను ఉదాహరించారు. అయితే సుప్రీంకోర్టు ఈ విషయంలో అన్నది ఏంటంటే మీ భయాలు సమస్య కాదు, ఎందుకంటే ఒకసారి వక్ఫ్గా డిక్లేర్ అయ్యాక, వక్ఫ్ బాగా ప్రకటించబడ్డాక మళ్ళీ దాన్ని ఆర్కియాలజికల్ మాన్యుమెంట్గా ప్రకటించిన వక్ఫ్గా ఉంటుంది. కానీ ముందు ఆర్కియాలజికల్ మాన్యుమెంట్గా ప్రకటించి తర్వాత వక్ఫ్గా గుర్తించాలంటే సాధ్యం కాదు. అంటే 2 రకాల పద్ధతులు, ఆర్కియాలజికల్ మాన్యుమెంట్గా ముందు ప్రకటించారా, వక్ఫ్ ప్రాపర్టీగా ముందు ప్రకటించారా. సాధారణంగా ఈ మసీదులు ఇవన్నీ 100 సంవత్సరాల కిందటి కనుక ముందుగా ఆర్కియాలజికల్ మాన్యుమెంట్గానే ప్రకటించి ఉంటాయి కనుక వక్ఫ్ ముందుగా వక్ఫ్గా ఉంటుంది, తర్వాతే ఆర్కియాలజికల్ మాన్యుమెంట్ అవుతుంది. ఇప్పుడు జామా మసీద్ ఉంది, అది ముందు వక్ఫ్ తర్వాత ఆర్కియాలజికల్ మాన్యుమెంట్ అయింది. అందువల్ల ప్రాబ్లం రాదు అనేది సుప్రీంకోర్టు భావించింది. అందువల్ల ఆ జోలికి పోకపోవచ్చు. కానీ వక్ఫ్ బై యూజర్ అనే అంశం పైన సుప్రీంకోర్టు క్లియర్గా అభ్యంతరం చెప్పింది. అంటే నేను ఇదివరకు కూడా చెప్పాను, వక్ఫ్ బై యూజర్ అంటే ఒక ప్రాపర్టీ దీర్ఘకాలంగా వక్ఫ్ ప్రాపర్టీగా కనుక ఉపయోగించబడుతుంటే అది వక్ఫ్ ప్రాపర్టీ అవుతుంది. దానికి రిజిస్ట్రేషన్ ఉందా లేదా అన్నదాంతో సంబంధం లేదు. ఇది ఇప్పుడు కొత్త చట్టం తీసేస్తుంది. వక్ఫ్ బై యూజర్ ఇక ఉండదు అని చెప్తోంది. దీనిపైన సుప్రీంకోర్టు కూడా అభ్యంతరం చెప్పింది. 100 సంవత్సరాల కిందటి ప్రాపర్టీస్కు రిజిస్ట్రేషన్లు ఎలా ఉంటాయి, డాక్యుమెంట్లు ఎలా ఉంటాయి, డీడ్స్ ఎలా ఉంటాయి, అది వక్ఫ్ ప్రాపర్టీగా 100 సంవత్సరాలుగా గుర్తించబడుతుంటే అభ్యంతరం ఏంటి? కోర్టు దీన్ని వక్ఫ్ ప్రాపర్టీగా ప్రకటించాక మీ చట్టం దాన్ని డీనోటిఫై ఎలా చేస్తుంది అని అడిగింది. అంటే బహుశా 2 పాసిబిలిటీస్. వక్ఫ్ బై యూజర్ అనే క్లాజ్ను మొత్తానికైనా కొట్టివేయవచ్చు, లేదు వక్ఫ్ బై యూజర్లో కోర్టులు తీర్పులు చెప్పితే అది వక్ఫ్ ప్రాపర్టీగానే ఉంటుంది అని సవరణ అయినా ఇవ్వచ్చు. ఈ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇక నెక్స్ట్ ప్రాబ్లం ఇష్యూ ఈజ్, ఒక వక్ఫ్ ప్రాపర్టీ గవర్నమెంట్ డిస్ప్యూట్ చేస్తే, ఎందుకంటే చాలా వక్ఫ్ ప్రాపర్టీస్లో ప్రభుత్వ భవనాలు ఉన్నాయి. ఈవెన్ ఢిల్లీ హైకోర్టు భవనం కూడా వక్ఫ్ ప్రాపర్టీలో ఉంది అని నిన్న సుప్రీంకోర్టులో చర్చకు వచ్చింది. ఒకసారి గవర్నమెంట్ డిస్ప్యూట్ చేస్తే అది విచారణకు వెళ్తుంది. విచారణ ఎవరు చేస్తారు? కలెక్టర్ చేస్తాడు. విచారణ మొదలైన వెంటనే అది వక్ఫ్ ప్రాపర్టీగా ఉండదు. దీన్ని క్వశ్చన్ చేశారు. బహుశా సుప్రీంకోర్టు దీనికి కూడా అభ్యంతరం చెప్తుంది. ఎందుకంటే విచారణ జరపండి మీరు కావాలంటే, కానీ విచారణ జరుపుతున్న సమయంలో వక్ఫ్ ప్రాపర్టీగా కొనసాగాలి. మీ విచారణ ఏం తేలుతుందో తెలియదు కదా అని తీర్పు చెప్పే అనే ఆదేశాలు ఇచ్చే అవకాశం నిన్నటి అబ్జర్వేషన్ బట్టి తెలుస్తుంది. అయితే పిటిషనర్లు అడుగుతున్నది ఏంటంటే, గవర్నమెంటే డిస్ప్యూట్ చేస్తోంది, వక్ఫ్ ప్రాపర్టీస్ చాలా మటు గవర్నమెంట్ ఆక్రమించింది, మళ్ళీ కలెక్టరే విచారణ జరిపితే హౌ కెన్ అక్యూజ్ బి ద జడ్జ్? అది పిటిషనర్ అవుతున్నారు. మరి ఆ విషయంలో సుప్రీంకోర్టు ఏ అబ్జర్వేషన్ ఇస్తుందో తెలియదు. అందువల్ల ఈ 3 అంశాలపైన, 1 నాన్ ముస్లిమ్స్ ఇన్ వక్ఫ్ బోర్డ్స్, 2 వక్ఫ్ బై యూజర్, 3 డిస్ప్యూట్ వచ్చినప్పుడు దానిపైన విచారణ సమయంలో అది వక్ఫ్ ప్రాపర్టీగా ఉంటుందా ఉండదా,
ఈ 3 అంశాలపైన సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ చేసింది. మరి ఈ మూడింటి విషయంలో పిటిషనర్లు అడిగిన స్వీపింగ్ ఆదేశాలు ఇస్తుందా, పరిమితమైన ఆదేశాలు ఇస్తుందా చూడాలి. ఇతర అనేక అంశాలు ఉన్నాయి, వాటికి అర్జెన్సీ లేదు కనుక బహుశా కోర్టు ఈ మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొనకపోవచ్చు. ఉదాహరణకు ఒక వ్యక్తి తన ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా ఇవ్వాలి అనుకుంటే 5 ఏళ్ళుగా ముస్లింగా తాను ప్రాక్టీసింగ్ ముస్లిం అని నిరూపించుకోవాలి. సో ఒక పిటిషనర్ తరఫున లాయర్లు అడిగింది అదే. ఒక వ్యక్తి బాన్ ముస్లిం అయినప్పుడు, ముస్లింగా పుట్టినప్పుడు తాను 5 ఏళ్ళుగా ముస్లిం అని చెప్పి నిరూపించుకోవడం ఏంటి అని. బహుశా ఈ ప్రొవిజన్స్ అన్నీ కూడా క్వశ్చనబుల్ అవుతుంది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ థింగ్. ఇంకా చాలా డైమెన్షన్స్ ఇందులో ఉన్నాయి. అవన్నిటి జోలికి బహుశా ఈ స్టేజ్లో సుప్రీంకోర్టు వెళ్ళకపోవచ్చు. కానీ ఇంతకుముందు చెప్పిన 3 అంశాలలో సుప్రీంకోర్టు క్లియర్గా తన వ్యతిరేక అబ్జర్వేషన్స్ను వ్యక్తం చేసింది కనుక దానిపైన జడ్జ్మెంట్ రావచ్చు. నాన్ ముస్లిమ్స్ ఉండకూడదనైనా అనొచ్చు, ఒకవేళ ఉన్న వాళ్ళు ఇద్దరు మించి ఉండకూడదు అనొచ్చు. వక్ఫ్ బై యూజర్ను కంప్లీట్గా రెస్టోర్ చేయొచ్చు, చట్టం వక్ఫ్ బై యూజర్ లేదంటుంది, బహుశా రెస్టోర్ అయినా చేయొచ్చు. లేదా కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన చోట మాత్రం అది వర్క్ ప్రాపర్టీగానే ఉంటుంది, చట్టం ఏం చెప్పినా అనొచ్చు. 3 కలెక్టర్ విచారణ జరుపుతున్న సమయంలో ఆ డిస్ప్యూట్ పైన విచారణ కొనసాగించవచ్చు, ఈలోగా మాత్రం వర్క్ ప్రాపర్టీగానే ఉంటుంది అనొచ్చు. కానీ పిటిషన్లు అడుగుతున్నా అసలు కలెక్టర్ ఎవరు విచారణ జరిపించాలి, గవర్నమెంటే కదా మెయిన్ అక్యూజ్ ఇక్కడ అని. అక్కడ దాకా పోకపోవచ్చు ఈ స్థాయిలో. కానీ డిస్ప్యూట్లో విచారణ జరుగుతున్న సమయంలో వర్క్ ప్రాపర్టీగా కొనసాగుతుంది అని ఆదేశం ఇవ్వచ్చు. ఈ 3 విషయంలో మాత్రం ఖచ్చితంగా తాత్కాలిక ఆదేశాలు అయితే వస్తాయి. నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీల పేర్లను ఛార్జ్షీట్లో చేర్చింది. A1గా సోనియా గాంధీ ఉన్నారు, A2గా రాహుల్ గాంధీ ఉన్నారు. సో ఇది కక్షపూరితము అంటూ కాంగ్రెస్ ఆరోపణలు చేస్తూ ఉంటే, దేశవ్యాప్త నిరసనలకు దిగుతూ ఉంటే, తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా శిక్ష నుంచి తప్పించుకోలేరు అని చెప్పి భారతీయ జనతా పార్టీ చెప్తున్న పరిస్థితి. సార్, ఈ సోనియా అండ్ రాహుల్ అరెస్ట్ తప్పదా? అదే నేను అలా జ్యోతిష్యం చెప్పగలను. కానీ గతంలో హేమంత్ సోరెన్ అరెస్ట్ చేశారు, అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు, మనీష్ సిసోడియాని అరెస్ట్ చేశారు. చాలా క్లియర్గా బీజేపీని ప్రశ్నిస్తే అరెస్ట్కి వెళ్తారు. బీజేపీలో చేరిన, బీజేపీతో సహకరించిన ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళు అరెస్ట్ కారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాడు, మమతా బెనర్జీ అరెస్ట్ కాదు, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ అరెస్ట్ కాడు, హేమంత్ బిశ్వా శర్మ అరెస్ట్ కారు. సో ఇప్పుడు మీరు ఇక ఊహించుకోండి, నేను జ్యోతిష్యం చెప్పడం ఎందుకు అంటే, బీజేపీని వ్యతిరేకిస్తే అరెస్ట్ అవుతారు, బీజేపీని వ్యతిరేకించక బీజేపీలో చేరిన, బీజేపీతో సహకరించిన ప్రత్యక్షంగా. సో బీజేపీ చేరిన వారికి ఉదాహరణ అశోక్ చవాన్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఆదర్శ్ సొసైటీ కుంభకోణంలో ప్రధాన నిందితుడు. కార్గిల్ అమరవీరులకు ఇవ్వాల్సిన ఫ్లాట్లు సొంతగా వాడుకున్నాడు అని. అంత సీరియస్ కేసులో ఆయన బీజేపీలో చేరాడు. ఇప్పుడు బీజేపీ రాజ్యసభ సభ్యుడు కూడా అయిపోయింది కదా. అరెస్ట్ ఎక్కడ ఉన్నది, పార్లమెంటుకి వెళ్ళాడు కదా. హేమంత్ బిశ్వా శర్మ పైన చిట్ ఫండ్ కేసుల్లో సిబిఐ కేసులు ఉన్నాయి, కానీ ఆయన పేరు ఏం కదిలిందా? ఇది బీజేపీలో చేరితే ఉదాహరణ. ఈ 2 ఉదాహరణలు కాదు, ఇంకా చాలా ఉంటాయి, మీకు 2 చెప్పాను శాంపుల్గా. ఇక బీజేపీతో ఘర్షణ లేకుండా ఉంటే, పరోక్షంగా ఒక రకంగా సహకరిస్తే, దానికి క్లాసిక్ ఎగ్జాంపుల్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ సిబిఐ ఈడీ కేసులు ఎన్ని ఉన్నాయి ఆయన మీద, ఏ కేసులో ఆయన అరెస్ట్ చేశారు? కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది తప్ప కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం భాగస్వామిగా ఉన్న ప్రభుత్వం ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు ప్రయత్నించిందా? అసలు బెయిల్ రద్దు చేయమని ప్రయత్నించిందా? చేయలే కదా. అలాగే మీకు మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ, ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇండియా కూటమిలో ఉంటూ బీజేపీ ఎజెండా అమలు చేస్తున్న నాయకురాలు. ఇండియా కూటమిలో ఉంటుంది, ఇండియా కూటమి విచ్ఛిన్నానికి తానే నాయకురాలని, కాంగ్రెస్ ఎట్లా నాయకత్వం వహిస్తుందని అంటే శల్య సారథ్యం వహిస్తుంది. శల్య సారథ్యం తమకు అనుకూలం కదా, అందుకే అభిషేక్ బెనర్జీ పైన కేసు, జైలుకు పోడు. అందువల్ల ఇప్పుడు ఈ ఫార్ములా అంటే మనము కోర్టు తీర్పులు ఊహాగానాలుగా చేయకూడదు, కానీ ప్రభుత్వ ఏజెన్సీల పని విధానాన్ని అబ్జర్వ్ చేసినప్పుడు
ఐఎమ్ నాట్ అరెస్ట్ చేసేది కోర్టు కాదు కదా, అరెస్ట్ చేసేది ఏజెన్సీ సిబిఐది. అరెస్ట్ అయితే కోర్టులో తేలుతుంది అరెస్ట్ చేయడం చట్టబద్ధమా న్యాయబద్ధమా కాదా అని. అరెస్ట్ అయితే ముందు చేయొచ్చు కదా, అందువల్ల ఈ ప్రిన్సిపల్ ప్రకారం అయితే అరెస్ట్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఇంకో సమస్య ఉంది. మరి సోనియా రాహుల్ గాంధీలో ఎవరైనా అరెస్ట్ చేస్తే పబ్లిక్ సింపతి ఎలా ఉంటుందని కూడా ఆలోచిస్తాను. ఎందుకంటే చాలా సందర్భాల్లో అరెస్ట్ చేస్తే సింపతి వస్తుంది, కొన్ని సందర్భాల్లో రాకపోవచ్చు కూడా. మనకు ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యాక 16 నెలలు జైల్లో ఉంటే ఇంకా పెద్ద నాయకుడు అయ్యాడు. జైలుకి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. జైలుకు పంపిన కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. రేవంత్ రెడ్డిని జైలుకు పంపారు మీ ఓటుకున్నట్టు కేసులో. జైలుకి వెళ్ళిన కేసీఆర్ ప్రతిపక్ష నేత అయ్యాడు. జైలుకు పంపిన కేసీఆర్ ప్రతిపక్ష నేత అయ్యాడు. జైలుకి వెళ్ళిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. చిదంబరం హోంమంత్రిగా ఉండి అమిత్ షాను జైలుకు పంపాడు. జైలుకు పంపిన చిదంబరం ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు. జైలుకు వెళ్ళిన అమిత్ షా హోంమంత్రి అయ్యాడు. 3వ ఎగ్జాంపుల్. చంద్రబాబు నాయుడును జైలుకు పంపాడు జగన్మోహన్ రెడ్డి. జైలుకు పంపిన జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా పోయింది. జైలుకు వెళ్ళిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. మీకు ఉదాహరణలు చూడండి. సో అందువల్ల ఈ కాంటెక్స్లో చూసినప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డికైనా అక్కడ మోడీకైనా ఒక పెద్ద డౌట్, జైలుకు పంపిస్తే ప్రత్యర్థి ఏమవుతుంది. ఇప్పుడు కేసీఆర్ను జైలుకు పంపితే మరి ఇంకా సానుభూతి వస్తుందేమో, లేదు మరి సోనియా గాంధీనో రాహుల్ గాంధీ జైలుకు పంపితే సానుభూతి వస్తుందేమో అన్న అనుమానం కూడా ఉంటుంది. జైలుకు వెళ్ళి కూడా ముఖ్యమంత్రి పదవి కోల్పోయిన అరవింద్ కేజ్రీవాల్ కూడా ఉన్నాడు ఇక్కడ. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా జైలుకు పోయి కూడా ఎమ్మెల్యేలుగా ఓడిపోయారు. పర్ఫెక్ట్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పదవి పోనీయండి. ఆఖరికి సింపతి రాక సొంతగా ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయారు. సో అన్ని యొక్క స్టాండర్డ్ ఫార్ములా ఏమి లేదు. మీకు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, కేసీఆర్, రేవంత్ రెడ్డి, మీ కాంగ్రెస్, జగన్మోహన్ రెడ్డి, అమిత్ షా, చిదంబరం, ఈ 4 ఏంటి మనకు జైలుకు పంపిన వ్యక్తి ఓడిపోయాడు, జైలుకు వెళ్ళిన వ్యక్తి గెలిచాడు. కానీ అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలో మోడీ జైలుకు పంపాడు. కానీ బీజేపీయే గెలిచింది ఢిల్లీలో. వాళ్ళిద్దరూ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పదవులు కోల్పోవడం పక్కకు పెట్టాడు, ఎమ్మెల్యే పదవి కూడా గెలవలేదు. అంటే దీన్ని బట్టి ఏంటి, దెర్ ఇస్ నో స్టాండర్డ్ ఫార్ములా, స్టాండర్డ్ అవుట్కమ్ ఏం లేదు. సో అందువల్ల ఇదేమి హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్, ఇది 2 parts ఆఫ్ హైడ్రోజన్ 1 part ఆఫ్ ఆక్సిజన్ విల్ లీడ్ టు H2O అనేది కాదు కదా. ఇది నాట్ ఎ కెమికల్ బాండింగ్ ఈక్వేషన్. సో యాసిడ్ ప్లస్ ఆల్కలీ ఈజ్ ఈక్వల్ టు సాల్ట్ అండ్ వాటర్ అని ఈక్వేషన్ కాదు. ఇది కెమిస్ట్రీలో ఈక్వేషన్ లాగా లేదు, పాలిటిక్స్లో. సో అందువల్ల ఈ ఈక్వేషన్ ఎలా ఉంటుందని అంచనా బట్టి ఉంటుంది సోనియా రాహుల్ జైలుకు వెళ్తారా, పార్లమెంట్కే పోతారా అనేది. నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు సగం ఇవ్వాలి, ఏపీ రెవెన్యూ లోటు అగాధాన్ని పూడ్చండి అంటూ 16th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ పనగారియాకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పీల్ చేశారు. ఈ సందర్భంగా చాలా కామెంట్స్ చేశారు. గత పాలకుల నిర్లక్ష్యంతో రాష్ట్రానికి ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తగిలిందని కూడా కామెంట్ చేశారు. ప్రొఫెసర్ గారు, అంటే ఈ ప్రాతిపదికన 16th ఫైనాన్స్ కమిషన్ ఆంధ్రప్రదేశ్కి నిధులు ఇస్తుందా? అంటే కామెంట్ చేయడంలో అభ్యంతరమే లేదు. ఎందుకంటే దట్ ఇస్ ఎ పొలిటికల్ కామెంట్ అండ్ ఎ పొలిటీషియన్ అది ఆల్వేస్ అది రైట్ టు మేక్ ఎ పొలిటికల్ కామెంట్. ఎందుకంటే రాజకీయ పార్టీలు పొలిటికల్ నరేటివ్స్ని బిల్డ్ చేస్తూ ఉంటాయి. సో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటానికి వచ్చాక రాకముందు కూడా బిల్డ్ చేసే పొలిటికల్ నరేటివ్ జగన్మోహన్ రెడ్డి విధ్వంసం. ఆ మాటకు వస్తే జగన్మోహన్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు పైన అదే చేశాడు కదా, చంద్రబాబు నాయుడు నాశనం చేశాడు రాష్ట్రాన్ని అని. సో అందువల్ల రాజకీయ ప్రత్యర్థులు అలాంటి పొలిటికల్ నరేటివ్ బిల్డ్ చేస్తుంటారు, సందర్భం వచ్చినప్పుడల్లా దాన్ని ప్రస్తావిస్తూ ఉంటారు. అందువల్ల 16th ఫైనాన్స్ కమిషన్ వచ్చిన సందర్భంగా కూడా దాన్ని ప్రస్తావించడం అనేది ఒక రాజకీయపరమైన చర్య. కానీ సమస్య ఏంటంటే దాని ప్రాతిపదికగా మీరు కామెంట్ మాత్రమే కాదని 16th ఫైనాన్స్ కమిషన్ కోరాడని కూడా వార్తల్లో వచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం పాలు చేశాడు కనుక మాకు నిధులు ఇవ్వండి అని. మీరు ఆర్థిక విధ్వంసం చేసుకుంటే వాళ్ళెందుకు నిధులు ఇస్తారండి? ఫైనాన్స్ కమిషన్ పని కాదు కదా. సో మీరు రాజకీయ నాయకులు ఇక్కడ మీరు ఎవరు పడతాళ్ళని ఎన్నుకొని వాళ్ళు విధ్వంసాలు సృష్టిస్తుంటే దానికి అన్నిటికీ ఫైనాన్స్ కమిషన్ బాధ్యత వహించి డబ్బులు ఇవ్వదు.
మీ మిస్గవర్నెన్స్కు ఫైనాన్స్ కమిషన్ సంబంధం లేదు. మీ ఫైనాన్స్ కమిషన్ నిధులు ఇవ్వటానికి ప్రభుత్వాల అసమర్థతకు ప్రభుత్వాల విధ్వంసకాండకు నిధులు ఇచ్చే పని ఫైనాన్స్ కమిషన్ చేయదు. ఫైనాన్స్ కమిషన్ ఏ ప్రాతిపదిక మీద నిధులు ఇస్తాయి అనేది కీలకం మనం అడగటానికి. అయితే బహుశా చాలా విషయాలు అడిగి ఉంటారు, ఎందుకంటే ఫైనాన్స్ కమిషన్కి ఇచ్చిన మెమరాండాన్ని నేను చదవలేదు, ఎందుకంటే అది అందుబాటులో ఇమీడియట్గా పబ్లిక్ డొమైన్లో లేదు కనుక. కానీ ఇప్పుడు 50% నిధులు కావాలని అడిగాడు, అది చాలా కరెక్ట్ డిమాండ్. అయితే 50% నిధులు కావాలని అడిగిన చంద్రబాబు నాయుడు 50% నిధుల కొరకు పోరాడుతున్న రాజకీయ పార్టీలతో కలవటానికి సిద్ధంగా లేడు. సో ప్రతిపక్ష పార్టీలతో కలవకండి, 50% నిధులు అడుగుతున్న ముఖ్యమంత్రులతోనన్నా కలవండి, లేదా 50% నిధులు కావాలి అని రేవంత్ రెడ్డి అడిగాడు, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అడుగుతున్నాడు, కేరళ ముఖ్యమంత్రి విజయన్ అడుగుతున్నాడు, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అడుగుతున్నాడు. మరి వీళ్ళందరూ కలిస్తే కదా 50% నిధులు వచ్చేది. కలవడానికి అభ్యంతరం ఏంటి? వీళ్ళలో అందరికన్నా పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. అందువల్ల లెట్ చంద్రబాబు నాయుడు టేక్ అన్ ఇనిషియేటివ్. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పిలవండి, ఇంక్లూడింగ్ బీజేపీ పాలిత రాష్ట్రాలు. 50% నిధులు వస్తే బీజేపీ రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా లాభమే కదా. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రికి 50% వస్తాయి, 50% వస్తే లాభమే. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి లాభమే కదా. ఇదే మోడీకి వ్యతిరేక పోరాటంగా భావించాల్సిన అవసరం లేదు. ఒకవేళ పోరాటంగా మోడీ భావిస్తే మంచిదే కదా. ఏం మిత్రపక్షం అయితే ప్రధానికి చెప్పినట్టు వినాలని రూలే లేదు కదా. బీజేపీ వింటుందా? తన మిత్రపక్షాలతో డిఫర్ కావడం లేదా బీజేపీ? తెలుగుదేశం వైఖరితో డిఫర్ కావడం లేదా? ఎన్నికలకు ముందే తెలుగుదేశం పార్టీ ఇచ్చిన సీట్లు తీసుకొని 3 ఎంపీలు గెలిపించుకున్న ఎమ్మెల్యేలు గెలిపించుకున్న పార్టీ సొంతగా బలం లేకపోయినా కనీసం చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో ముట్టుకోవడానికి సిద్ధపడలేదే. మరి బీజేపీకి అంత ఫ్రీడమ్ ఉన్నప్పుడు టీడీపీకి ఎందుకు ఉండదు ఫ్రీడమ్? టీడీపీ కూడా డిఫర్ అయితే డిఫర్ అవుతుంది. ఎందుకంటే ఎన్టీ రామారావు లెగసీ అది, తెలుగుదేశం వారసత్వం కదా. ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక చారిత్రాత్మకమైన పోరాటం నడిపాడు రాష్ట్రాల హక్కుల కోసం, ప్రతిపక్షాల కాంక్లేవ్లు జరిపాడు. అందువల్ల కేంద్ర రాష్ట్ర సంబంధాలు డెమోక్రటిక్గా ఉండాలి అనే దేశంలో జరిగిన రాజకీయ పోరాటంలో తెలుగుదేశం చాలా గొప్ప పాత్ర నిర్వహించింది. ఎన్టీ రామారావు నాయకత్వంలో, ఈవెన్ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూడా పాత్ర నిర్వహించింది. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఆ పాత్ర వదులుకుంటోంది. అది చంద్రబాబు నాయుడు గౌరవాన్ని పెంచదు, తెలుగుదేశం విశిష్టతను పెంచదు. ఎక్కడైతే ప్రిన్సిపల్ వచ్చిందో రాజకీయంగా పొత్తుండొచ్చు, తప్పేం లేదు, ఏ పార్టీ ఇష్టం ఆ పార్టీ. కానీ పొత్తున్నంత మాత్రాన ఇండిపెండెంట్ వైఖరి ఏ పార్టీ కోల్పోయినా ఆ పార్టీ నష్టపోతుంది. పొత్తున్నంత మాత్రాన సాగిలపడకూడదు. వెన్ యు లాస్ట్ బెండ్ యూ కెనాట్ క్రాల్ అని ఒక సామెత ఉంది. తలవంచమని అడిగితే పాకకూడదు. సో మనకు బీజేపీతో కొన్ని కారణాల రీత్యా పొత్తు పెట్టుకోవాలని తెలుగుదేశం అనుకుంది, పెట్టుకుంది, లాభం కూడా పొందింది. 2 పార్టీలు లాభం పొందాయి. నేనెవరిని అభ్యంతరం చెప్పడానికి నా విశ్లేషణ ఇవ్వగలను. కానీ పొత్తున్నంత మాత్రాన ప్రిన్సిపల్స్ పైన కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదు. అందువల్ల ఇవాళ 50% వాటా చంద్రబాబు నాయుడు అడగడానికి ఆహ్వానిస్తున్నాం. దానిపైన ముఖ్యమంత్రుల సమావేశం, ప్రతిపక్ష ముఖ్యమంత్రులే కాదు, 50% కావాలని ప్రతి ముఖ్యమంత్రి కోరుకుంటాడు. పైకి కొంతమంది అనగలుగుతారు, కొంతమంది అనలేరు. వాళ్ళందరినీ పిలవండి. బీజేపీ ముఖ్యమంత్రులకు రావడానికి అభ్యంతరం ఉంటే ఉండనియండి, మిగతా వాళ్ళని పిలవండి. ఇది బీజేపీ వర్సెస్ ఇంకోరు కాదు కదా. ఆ మాటకైతే గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ డిమాండ్, ఇది నా డిమాండ్, ఈ డిమాండ్ కూడా కాదు. సో గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ చేసిన డిమాండ్ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకెళ్తే మోడీకి కోపం వస్తుందా? వస్తే రానియండి, అంత భయపడాల్సిన అవసరం లేదు కదా అంటాను నేను. అందువల్ల ఖచ్చితంగా 50% నిధులు అడగాలి. అలాగే మనం అడగాల్సిన నిధులు ఏంటి అంటే ఒక రేషనాలిటీ. ఫైనాన్స్ కమిషన్ దేనికి ఇస్తుంది? ఒకటి, రెవెన్యూ డెఫిసిట్ లోటు పూడ్చండి అని అడిగారు, అది ఓకే, అది విభజన చట్టం కూడా చెప్తోంది. సో ఫైనాన్స్ కమిషన్ అడగాల్సింది, అయ్యా విభజన చట్టంలో బుందేల్ఖండ్ తరహా ప్రాజెక్ట్ వెనుకబడిన ప్రాంతాలకు నిధులు ఇస్తాం, బుందేల్ఖండ్ ప్యాకేజ్ తరహా అని కూడా చెప్పారు. ఎక్కడ? రాయలసీమ 4 జిల్లాలు, ఉమ్మడి జిల్లాలు, ఉత్తరాంధ్ర 3 ఉమ్మడి జిల్లాలు, ప్రకాశం, ఈ 8 జిల్లాలకు విభజన చట్టంలో బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ఇస్తామన్నారు. మరి అది ఫైనాన్స్ కమిషన్ పైన ఒత్తిడి చేయొచ్చు కదా. ఇంకో విచిత్రం ఏంటంటే అసలు ప్రత్యేక హోదా గురించి అడిగారో లేదో తెలియదు. నేను ఫైనాన్స్ కమిషన్ గురించి మెమరాండం పూర్తిగా చదవలే, కానీ మీడియాలో అయితే ఎక్కలేదు. ప్రత్యేక హోదాను వదిలేస్తే ఎట్లా? మరి వదిలేసి ఉన్నారో లేదో వెరిఫై చేయాలి.
కానీ ప్రముఖంగా అయితే మీడియాలో రాలేదు గనక నా ఆవేదన. Yes, sir. సో చంద్రబాబు నాయుడు చెప్పాలి, పవన్ కళ్యాణ్ చెప్పాలి, అయ్యా మీరు ఫైనాన్స్ కమిషన్ను ప్రత్యేక హోదా అడిగారా అంటే అది ఎలాగో ఇవ్వరు కదా అంటే ఎలాగో 50% ఇస్తున్నారా, ఇప్పుడు 50% ఇవ్వడం రెడీ అయ్యారా, ఇస్తారా ఇవ్వరా తర్వాత సంగతి, అడగడం మన హక్కు. Yes, sir. ఆంధ్రప్రదేశ్ బిడ్డల హక్కు అది, అడగడం ప్రత్యేక హోదా. మనం అడగకపోతే 200 ఏళ్ళు అడిగాం కనుక బ్రిటిష్ వాడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు అడిగితే వాడు పోతాడా అని ఊరుకొని ఉండుంటే లాలా లజపత్ రాయలు, దాదాబాయి నవరోజీలు వాళ్ళు ఆ సమయంలో అల్లూరి సీతారామరాజులు అడుగుతూ ఇస్తారా, వాడు వెళ్ళిపోతాడా అని అనుకో మన అయ్యేదా పని. అందువల్ల అడగడమే ప్రత్యేక హోదా మరి అడిగారా లేదో తేలాలి. అలాగే మీకు నేషనల్ డెవలప్మెంట్ మా రాష్ట్రానికి నిధులు అని అడగటానికి ఫైనాన్స్ కమిషన్తో అడగాల్సింది ఏంటంటే, అయ్యా ఈ రాష్ట్రానికి నిధులు ఇస్తే మాకే కాదు దేశ అభివృద్ధికి దోహదం చేస్తుంది కనుక మాకు ఇవ్వండి ప్రత్యేకంగా అని అడగాలి. ఉదాహరణకు మనకు 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఇప్పుడు ఈ మెరైన్ ఎకానమీ చాలా పెద్ద ఎకానమీ, దేశ ఎగుమతులకు ఉపయోగపడుతుంది, దేశ టూరిజానికి ఉపయోగపడుతుంది, అలాగే దేశ నౌకా రవాణాకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇవాళ విశాఖపట్నం తీరాన మీకు నావీ వారు న్యూక్లియర్ సబ్మెరైన్ బేస్ పెడుతున్నారు. ఎంత గొప్పది, దేశ భద్రతలో ఆంధ్ర రాష్ట్రానికి ఒక భూమిక. అలాగే స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ అంటారు, వ్యూహాత్మక చమురు నిల్వలు. ఇది కర్ణాటకలో ఒక చోటు ఉంది, ఇంకో చోట ఉంది, మూడో చోట విశాఖపట్నం దగ్గర ఉంది. సో ఇలాంటి మేము జాతీయ ప్రయోజనాలకు రాష్ట్రం కంట్రిబ్యూట్ చేస్తుంది. అందువల్ల మాకు ఈ కోస్టల్ ఏరియా డెవలప్మెంట్ మాస్టర్ ప్లాన్, ఆంధ్రప్రదేశ్ సమగ్ర ఆర్థికాభివృద్ధికి ఈ 974 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని ఉపయోగించే మాస్టర్ ప్లాన్ మాకు శాంక్షన్ చేయండి, ప్రత్యేక నిధులు ఇవ్వండి అని అడగాలి. ఎందుకంటే మీకు సింగపూర్ చూడండి, తైవాన్ చూడండి, వాళ్ళకి నాకు గుర్తున్నంత వరకు ఒక పోర్టు ఉన్నట్టు సింగపూర్కు, తైవాన్ కూడా అంతే. మనకి ఇన్ని కిలోమీటర్ల తీర ప్రాంతం ఎన్ని పోర్టులు కట్టచ్చు, వరల్డ్ షిప్పింగ్లో మనం ఎంత పాత్ర పోషించవచ్చు. ఎందుకంటే ఇది సౌత్ ఈస్ట్ ఏషియాకు ముఖద్వారం ఆంధ్రప్రదేశ్. ఇక అందుకే మీరు గమనించండి, శ్రీకూర్ దేవాలయం ఉంది, మీకు సూర్యకిరణాలు పడతాయి శ్రీకాకుళంలో, సరిగ్గా అలాంటి ఆలయమే సౌత్ ఈస్ట్ ఏషియాలో కూడా ఉంది, సిమిలర్ ఆలయం. అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఉత్తరాంధ్ర తీర ప్రాంతానికి ఆగ్నేయాసియా దేశాలకు మధ్య చరిత్ర కాలంలోనే, ప్రాచీన కాలంలోనే సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయన్నది ప్రూఫ్ కదా ఇది. అందువల్ల ఇట్ కెన్ బి గేట్వే టు సౌత్ ఈస్ట్ ఏషియా. ఇలా యాక్ట్ ఈస్ట్ పాలసీ అనేది భారత ప్రభుత్వ విధానం. అంటే యాక్ట్ ఈస్ట్ పాలసీ అనేది భారత ప్రభుత్వ విధానం. చూడు, చైనా ప్రెసిడెంట్, అమెరికా ట్రంప్ ఆంక్షలు విధిస్తుంటే ఇలా జింపింగ్ ఎక్కడున్నాడు, మలేషియాలో ఉన్నాడు. జింపింగ్ ఏడ తిరుగుతున్నాడు, కంబోడియాలో తిరుగుతున్నాడు, మలేషియాలో తిరుగుతున్నాడు. ఎందుకు? అక్కడ ఆగ్నేయాసియా దేశం వియత్నాంకి వెళ్ళాడు. సో ఈ ఆంధ్రప్రదేశ్ కెన్ బి గేట్వే టు సౌత్ ఈస్ట్ ఏషియా కదా. అయ్యా మాకు ఇది అవకాశం, ఈ భారత ప్రభుత్వ యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగం. దేశ రక్షణకు ఆంధ్ర తీరం ఉపయోగపడుతోంది, దేశ స్వావలంబనకు పెట్రోలియం స్ట్రాటజిక్ రిజర్వ్ హోస్ట్ చేస్తుంది. అందువల్ల మా తీర ప్రాంతాన్ని ఒక బలమైన ఎకనామిక్ జోన్గా డెవలప్ చేసి ఒక ఆర్థిక ప్రణాళికను రూపొందించి దేశ ఆర్థిక అభివృద్ధికి మేము దోహదం చేస్తాం. ఫర్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద నేషన్ మీరు మాకు ఇవ్వండి అని అడగాలి. అప్పుడు నీకు ఫైనాన్స్ కమిషన్ మా జగన్మోహన్ రెడ్డి వచ్చి నాశనం చేశాడు, మాకు డబ్బులు ఏంటంటే మీకే సంబంధం అయ్యా, మీరు ఆయన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావడానికి గ్యారెంటీ ఏంది అని పెట్టుబడిదారులు అడుగుతున్నట్టే ఫైనాన్స్ కమిషన్ అడుగుతుంది. వాళ్ళ పని కాదు కదా, మీ రాజకీయ దౌర్బల్యానికి ఫైనాన్స్ కమిషన్ ఎందుకు నిధులుస్తుంది. అందువల్ల ఇంకో చూడండి, ఇది నేషనల్ డెవలప్మెంట్కు మేము ఉపయోగపడతాం, అందువల్ల మాకు ఇవ్వండి అని అడగాలి. మాకు ఆంధ్రప్రదేశ్ ఇదే వండర్ఫుల్ ఆగ్రో క్లైమాటిక్ జోన్స్ ఉన్న ప్రాంతం. మీకు ఆగ్రో ప్రాసెసింగ్, ఫుడ్ ప్రాసెసింగ్లో దేశానికి ఇంకో ప్రజెంట్ పొజిషన్ ఇది. ఆంధ్రప్రదేశ్లో మీరు కనుక ఆగ్రో ప్రాసెసింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ డెవలప్ చేస్తే దేశంలో ఇవాళ మనం పప్పు దినుసుల కొరకు బర్మా పైన, మియాన్మార్ పైన ఆధారపడాల్సిన అవసరం ఉండదు. మనం ఇంకో దాని కొరకు, ఈ పామాయిల్ కొరకు ఇండోనేషియా పైన ఆధారపడాల్సిన అవసరం ఉండదు. అందువల్ల ఇది మాకు ఇవ్వండి అంటూ నేషనల్ డెవలప్మెంట్కు కోసం, మా కోసం ఇవ్వకండి, భారతదేశ అభివృద్ధి కొరకు ఇవ్వండి. భారతదేశ అభివృద్ధి కొరకు ఆంధ్రప్రదేశ్ సహకరించండి. నేషనల్ స్టీల్ మిషన్ ఉంది ఇవాళ, అంటే కొన్ని మిలియన్ టన్నుల ఉత్పత్తి స్టీల్ చేయాలని.
అయ్యా మా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 7.2 మిలియన్ టన్స్ కెపాసిటీ ఉంది, 20,000 ఎకరాల ల్యాండ్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ 3 బ్లాస్ట్ ఫెర్నెస్లు ఉన్నాయి, దీన్ని 20 మిలియన్ టన్స్కు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది, తద్వారా నేషనల్ స్టీల్ మిషన్కు మేము కంట్రిబ్యూట్ చేస్తాం, అందుకని మా స్టీల్ ప్లాంట్ను నిలబెట్టండి అని అడగాలి. అమరావతి ఇది మా రాష్ట్రానికి సంబంధించలేదు, ఎందుకంటే ఫైనాన్స్ కమిషన్కు ఒక మ్యాండేట్లో ఒకటి ఏంటంటే ఒక రాష్ట్ర ఇన్కమ్ డిస్టెన్స్ ఎంత అని క్యాలిక్యులేట్ చేస్తుంది. అంటే ఆ రాష్ట్రానికి ఉన్న ఎక్స్పెండిచర్ నీడ్స్ ఏంటి, ఆ రాష్ట్రానికి ఉన్న ఇన్కమ్ సోర్సెస్ ఏంటి. ఇప్పుడు ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉంది, కొండ ప్రాంతం, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయి. సో ఆ స్టేట్స్కి ఉండేటువంటి ఎక్స్పెండిచర్ నెసెసిటీస్ ఏంటి, ఆ స్టేట్స్కి ఉన్న ఇన్కమ్ ఎర్నింగ్ కెపాసిటీ ఏంటి, ఇన్కమ్ డిస్టెన్స్ ఫార్ములా, ఇలాంటి సూత్రాలు ఉన్నాయి. అయ్యా ఈ రాష్ట్రాన్ని సీమాంధ్ర ప్రజల అభిష్టానికి భిన్నంగా మీరు విభజించారు, మా ప్రజలు కోరుకోలేదు, పార్లమెంట్ విభజించింది, విభజన వల్ల మేము రాజధాని కోల్పోయాం. మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే చెన్నై రాజధాని కోల్పోయాం. సో 1950 ఆ తర్వాత 1956లో ఆంధ్రప్రదేశ్లో ఏకమైతే కర్నూలు రాజధాని కోల్పోయాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ విడిపోతే హైదరాబాద్ కోల్పోయాం. 3 సార్లు కదా కోల్పోవడాన్ని, ఒక్కసారి కాదు కదా. ఆ రోజుల్లో కూడా చెన్నై ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలి అని మనం ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వాలని కోరాం కదా. చెన్నపట్నం ఆంధ్ర రాష్ట్రాన్ని అని మనం వాదించాం, తమిళ వాళ్ళకి కావాలన్నారు. సో అక్కడ మనకు చెన్నపట్నాన్ని వదిలేసి వచ్చేసాము. తర్వాత మళ్ళీ కర్నూలు వదిలేసి హైదరాబాద్ వచ్చాం. ఇలా హైదరాబాద్ వదిలేసి అమరావతి వెళ్ళాం. అయ్యా ఇలా 72 ఏళ్ళ చరిత్ర, ఈ 72 ఏళ్ళ చరిత్రలో, సీమాంధ్ర బిడ్డల చరిత్రలో 3 సార్లు రాజధానులు కోల్పోయిన రాష్ట్రం ఇంకెక్కడైనా ఉందా? 3 సార్లు, ఒక్కసారి కాదు. పోనీ 1953-56లోమో మా ప్రజల కోరిక మేరకు జరిగింది. ఎందుకంటే మనం మద్రాస్ ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోవాలనుకున్నాం కనుక చెన్నపట్నాన్ని వదులుకొని కర్నూలుకి వచ్చాము. ఆంధ్రప్రదేశ్ విశాల తెలుగు వారందరికీ ఒక రాష్ట్రం కావాలనుకున్నాం కనుక 56లో కర్నూలు వదిలేసి హైదరాబాద్ వచ్చాం, అభ్యంతరం లేదు. కానీ హైదరాబాద్ వదిలేసి అమరావతి పోవడానికి సీమాంధ్ర బిడ్డల ఇష్టం లేదే ఇక్కడ. మరి మా ఇష్టానికి భిన్నంగా పార్లమెంట్ మాకు చట్టం చేసి మనం విడగొట్టారు. మరి అమరావతి రాజధాని నిర్మాణం బాధ్యత కాదా కేంద్రానికి? కేంద్రం అసెంబ్లీకో బిల్డింగు, హైకోర్టుకో బిల్డింగు లేదు, సచివాలయానికి బిల్డింగ్ ఇస్తే సరిపోతుందా? కేంద్రం ఇచ్చేది ఏమున్నదండి? ఈ బిల్డింగ్ను రియల్ ఎస్టేట్ కంపెనీల విరాళం ఇవన్నా డబ్బులు వస్తాయి. ఆంధ్రప్రదేశ్ బిడ్డలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఈ 3 బిల్డింగ్ల కొరకు మాకు డబ్బులు ఇవ్వండి అంటే విరాళాలు వస్తాయి. కేంద్రం ఇచ్చేది ఏమున్నది? ఈ 5,000 కోట్లు 3,000 కోట్లు ప్రవాసాంధ్రులు ఇస్తారు. నేను అడిగి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతికి 50,000 కోట్ల గ్రాంట్ ఇవ్వరాదా? ఇదే అడగాలి మనం గట్టిగా. వాడికి ఉంటారు, అసలు ఏమీ అడగలేదు నేను ఆరోపించను, కానీ మనం గట్టిగా అడగాల్సినటువంటి అంశాలు ఇవి. మళ్ళీ ఫైనాన్స్ కమిషన్ మీద ఒత్తిడి తేవాల్సిన అంశాలు ఇవి. నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసే రాజకీయం మీద సీనియర్ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు సార్. 2019 ఎన్నికల సమయంలో భారతీయ జనతా పార్టీపై అలాగే మోదీపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేస్తూ మాట్లాడారు. ఒకసారి ఫస్ట్ బైట్ ప్లేస్. Let's turn to Chandrababu Naidu now, because he's a slightly more tricky case study. Mr. Naidu presides over a state where the BJP is not a major stakeholder, and he possesses the administrative acumen and political experience to remain in power in Andhra Pradesh without being dependent on the BJP's largesse. And yet, my friends, this is the same Chandrababu Naidu who had raged against Modi ji in the 2019 election campaign, even calling the Prime Minister a terrorist. Naidu's politics have always revolved around having a transactional relationship with the center. రైట్ సార్. దాంతోపాటు చంద్రబాబుది అవకాశాన్ని బట్టి అలాగే అవసరాన్ని బట్టి మార్చే లౌకికవాదం, అంటే ఆపర్చునిస్టిక్ సెక్యులరిస్ట్ అంటూ కూడా కామెంట్ చేశారు. ఆ బయట కూడా They are all using secularism to fit their political positions. What we are left therefore with is only different shades of opportunistic secular politics. సో అవసరాన్ని బట్టి మారడం అనేది అవసరమే కదా సార్?
అంటే అవసరాన్ని బట్టి మారడం అవసరం కాదు, అది అవకాశవాదం అవుతుంది. అవకాశవాదం. అవసరాన్ని బట్టి ప్రిన్సిపల్స్ వదులుకుంటా అంటే అవకాశవాదం అవుతుంది. అది అవసరం ఎట్లా అవుతుంది? అవకాశవాదం వేరు, అవసరవాదం వేరు. ఎవరు అవసరం అనేది పాయింట్. ప్రజల అవసరం అయితే అది తప్పులేదు, దేశ అవసరం అయితే తప్పులేదు, రాష్ట్ర అవసరం అయితే తప్పులేదు. నిజంగానే మోడీ ప్రత్యేక హోదా ఇచ్చాడు, కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టాడు, విశాఖ స్టీల్ ప్లాంట్ సేల్లో కలిపాడు, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఇచ్చాడు, రాయలసీమ ఉత్తరాంధ్ర వాళ్ళకు బుందేల్ఖండ్ ప్యాకేజ్ ఇచ్చాడు. వెళ్ళి బీజేపీతో కలిస్తే ఒక అర్థం చేసుకోవచ్చు. ఇన్ని ఇచ్చాడు కదా రాష్ట్రానికి, మరి తప్పేమన్నా? అమరావతికో 50,000 కోట్లు ఇచ్చాడు. మరి ఇన్ని ఇచ్చినప్పుడు రాష్ట్రం కోసం తప్పదు, సిద్ధాంతాలు ఇవన్నీ ముఖ్యం కాదు. ఇప్పుడు ఆ రాష్ట్రం విడిపోయినాక కష్టాల్లో ఉంది అంటే నాకు అభ్యంతరం లేదు. ఏవి ఇవ్వకుండా కలిశాడు కదా, ఏమిటి రాష్ట్రం కొరకు కలిసినట్టు ఎట్లవుతుంది? ఆఖరికి చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో కూడా ముట్టుకోవడానికి బీజేపీ సిద్ధపడకపోయినా కలిశారు కదా. సిద్ధార్థనాథ్ సింగ్ దాన్ని టచ్ కూడా చేయను అన్నాడు, పిలిచినా కూడా రానన్నాడు. పోను మీరే ఆవిష్కరించండి. అది సమస్య. అందువల్ల చంద్రబాబు నాయుడు సమస్య ఏంటంటే రాజకీయాల్లో పొత్తులు విడిపోవడం ఉంటుంది, కానీ ఎక్స్ట్రీమ్కు వెళ్తాడు చంద్రబాబు నాయుడు. అది ఇప్పుడు టీడీపీ వాళ్ళకు కూడా ఎబ్బెట్టుగా ఉంది. రాజ్యం సందేశ పక్క పెట్టండి, అసలు బీజేపీ వాళ్ళకి ఎబ్బెట్టుగా ఉంది, టీడీపీ వాళ్ళు పక్క పెట్టండి. సో 2018 తర్వాత బీజేపీని వ్యతిరేకించే వరకు ఎక్కడి దాకా వెళ్ళాడు నరేంద్ర మోడీ? ఇంతకుముందు మీరు అన్నట్లు టెర్రరిస్టు, అసలు ఆయన టెర్రరిస్ట్ అన్నాడో లేదో నాకు గుర్తులేదు, కానీ అసలు భార్యకే న్యాయం చేయలేని వాడు దేశానికే న్యాయం చేస్తాడు అని భార్య ఎందుకు వచ్చిందండి మధ్యలో? ఇప్పుడు చంద్రబాబు నాయుడు స్థాయి నాయకుడు, మోడీ కుటుంబం గురించి మాట్లాడడం తప్పు కదా? అక్కడ దాకా ఎందుకు వెళ్ళాలి పర్సనల్గా? ఓకే, మోడీ పట్ల నీకు విధానాలలో ఏమైనా పోరాడండి, కానీ భార్యకు న్యాయం చేశాడా లేదా మీకేం సంబంధం? న్యాయం చేయలేదు, నా భార్య ఏమైనా కోర్టుకు వెళ్ళిందా? ఆమెను డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టిందా మోడీ పైన? అసలు అది భార్యాభర్తల సంబంధాలు పోని, ఆయన ఏమైనా తప్పుడు పనులు చేసి వివాహేతర సంబంధాలతో భార్యను వదిలేశాడా? ఒక నమ్మిన సిద్ధాంతం కొరకు ఒక ప్రచారకగా ఆర్ఎస్ఎస్లో వెళ్తూ ప్రచారకగా వెళ్ళేవాడు బ్రహ్మచారిగానే ఉంటారు కనుక ఆయన నిర్ణయం తీసుకొని వెళ్ళాడు. అది మనకు సంబంధించిన అంశమే కాదు, అది మోడీకి ఆయన సతీమణికి సంబంధించిన అంశాలు. దాంట్లో చంద్రబాబు నాయుడు మాట్లాడిందని అన్యాయం కాదు అది. సో అందువల్ల అది అక్కడి దాకా వెళ్ళాడు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు? అసలు మోడీ దేశానికే ప్రమాదం అన్నాడు. ఇప్పుడు మోడీని మించినోడు లేడు అని మామూలు పొగడతలు కాదు, అసలు బీజేపీ నాయకులు కూడా అంత పొగుడతలేరు. మోడీ అసలు ఇక భారతదేశానికి మోడీ అవతార పురుషులాగా మాట్లాడుతున్నారు. ఈ ఎక్స్ట్రీమే చాలా ఎబ్బెట్టుగా ఉంది. నాకు నరేంద్ర మోడీతో అత్యంత సన్నిహితంగా ఉన్న ఒక నా మిత్రుడు చెప్పాడు, అసలు మోడీకి ఆశ్చర్యం వేస్తుంది, ఏ క్యా ఆద్మీ హై జీ ఐసా కైసా బాత్ కర్తే అని. అంటే ఎక్కడి దాకైనా వెళ్తారా? అండ్ ఇది నేను చెప్పడం కాదు, మీకు మోడీ బయట ఉంది చూడండి, అవసరం వస్తే వచ్చి ఒడిలో గోధుమే బయటే అని. అంటే అవసరం వస్తే ఎక్కడికైనా వెళ్తాడు. సో ఆప్ సీనియర్ హాయ్ అనే ఒక బయట ఉంటుంది, యూట్యూబ్లో దొరుకుతుంది, అందులో క్లియర్గా ఉంటుంది, దల్ బదల్ మే ఆప్ సీనియర్ హాయ్. మిత్రుల్ని మార్చుకోవడంలో మీరు నాకన్నా సీనియర్, మీరు అవసరం వస్తే వెళ్ళి ఒడిలో కూర్చుంటారని కూడా అన్నాడు మోడీ. అది రాజ్యం సందేశ విమర్శ కాదు, మోడీ విమర్శ. అయితే ఒక్క మాట మాత్రం దేనికి కదా అనాలి, చంద్రబాబు నాయుడు సింగిల్ అవుట్ చేయడం అయితే కరెక్ట్ కాదు. కొంత ఎక్స్ట్రీమ్ పాయింట్స్ మధ్య డైవర్ట్ కావచ్చు. మరి అమిత్ షా ఏమన్నాడు? తెలుగుదేశానికి శాశ్వతంగా డోర్ మూసేసిన అన్నాడు. మరి ఎందుకు తెచ్చాడు ఇప్పుడు? అంటే చంద్రబాబు నాయుడు చెప్తే తప్పు, కానీ మోడీ చెప్తే తప్పు కదా? చంద్రబాబు నాయుడును ఏటీఎం బనగయా పోలవరంనే అన్నాడు కదా, మరి ఓ ఏటీఎం సాబ్ క్యూ ఫిర్ అలియన్స్ మే హై, దీనికి ఆన్సర్ ఉండాలి కదా. సో అందువల్ల మామకు వెన్నుపోటు పొడవులో మీరు సీనియర్ అన్నాడు. మరి అలాంటి వెన్నుపోటు పడుతున్న వ్యక్తులు మీరు ఎందుకు కలిశారని మోడీని ఎందుకు అడగకూడదు? మోడీ పక్కా పెట్టండి. భారతదేశంలో అపార్చునిస్టిక్ సెక్యులర్ పార్టీస్ కానీ చెప్పండి, ఎక్సెప్ట్ ద లెఫ్ట్ ఒకటి మాత్రం సైద్ధాంతికంగా బీజేపీకి వ్యతిరేకంగా నిలబడ్డాయి. మీరు ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు బీజేపీతో మద్దతు ఇవ్వలేదా? పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం పెడితే బీజేపీ వైసీపీ టీడీపీ కలిసే కదా బీజేపీ కోటేసింది, మోడీకి అనుకూలంగా కోటేసింది. మరి జగన్మోహన్ రెడ్డి సెక్యులరిజం ఎక్కడ పోయింది? అప్పుడు బీజేపీకి అనుకూలంగా
పార్లమెంట్లో మోడీ ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా బీజేపీకి అనుకూలంగా విశ్వాసాన్ని ప్రకటించాడు మోడీ ప్రభుత్వం పట్ల. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి సెక్యులరిజం ఎక్కడ పోయింది? అది అపార్చునిస్ట్ సెక్యులరిజం కాదా? నవీన్ పట్నాయక్ ఆఖరికి తన ప్రభుత్వాన్ని తన పార్టీని ఒరిస్సాలో ఓడిస్తున్న బీజేపీతో చేతులు కలిపాడు నవీన్ పట్నాయక్. మరి ఆయన అపార్చునిస్ట్ సెక్యులర్ కాదా? డిఎంకేలు ఎన్నిసార్లు అటు ఇటు మారలేదు. నిన్న ఏడీఎంకే మిత్రపక్షం కాదు, నేడు మిత్రపక్షం. కరుణానిధి వాజ్పేయి ప్రభుత్వంలో మంత్రి డిఎంకే లేదా? మమతా బెనర్జీ వాజ్పేయి ప్రభుత్వంలో రైల్వే మంత్రి కాదా? ఎన్డీఏ గవర్నమెంట్లో లేదా? డిఎంకే ఎన్డీఏ గవర్నమెంట్ లేదా? మీరు అస్సాం అన్ని పార్టీలు ఇవ్వాలి, ఎన్డీఏలో లేని పార్టీలు శిరోమణి అకాలీదళ్ ఎన్డీఏలో లేదా? పీడీపీ మహబూబా ముఫ్తీ బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిగానే ఉన్నది కదా. ఒమర్ అబ్దుల్లా ఒకప్పుడు బీజేపీలో లేడు, ఇప్పుడు మళ్ళీ బీజేపీ వైపుగా మారతలేడా? ఒకప్పుడు బీజేపీతో ఉన్నాడు కూడా, ఈవెన్ వాజ్పేయి ప్రభుత్వంలో ఉన్నారు. సో అందువల్ల జనతాదళ్ సెక్యులర్ బీజేపీకి వ్యతిరేకంగా అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడి తర్వాత వచ్చి మళ్ళీ బీజేపీతో కలవలేదా? సో మీకు నితీష్ కుమార్ ఎన్నిసార్లు అటు ఇటు మారాడు? 5 సార్లు మారాడు. ఆయన అపార్చునిస్టిక్ కాదా? మీకు హర్యానాలో జననాయక జనతా పార్టీ ఒకప్పుడు బీజేపీతో ఉండి మళ్ళీ విడిపోలేదా? మీకు ఇలా మహారాష్ట్రలో శివసేన బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నికలయ్యాక ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే ఆదిత్య ఠాక్రే తిరగబడలేదా? అజిత్ పవార్ అక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఇక్కడ ఉప ముఖ్యమంత్రిగా, ఏకనాథ్ షిండే భాషలో చెప్పాలంటే ఉదయము ప్రమాణ స్వీకారం చేయగలుగుతాడు, సాయంత్రము ప్రమాణ స్వీకారం చేయగలుగుతాడు కదా. సో శిరోమణి అకాలీదళ్ దశాబ్దాలకు పైగా బీజేపీతో ఉండి ఇప్పుడు లేదు కదా. మనం ఎక్కడ రైతు చట్టాల మీద వ్యతిరేకత వస్తుందని. మీకు రాష్ట్రీయ లోక్దళ్ చరణ్ సింగ్ మనమడో జైన్ సింగ్ పార్టీ, అజిత్ సింగ్ పార్టీ బీజేపీతో విడిపోయింది, మళ్ళీ బీజేపీతో కలవలేదా? మీకు సమాజ్వాదీ పార్టీ బీఎస్పీలు కూడా బీజేపీతో కలిసిన సందర్భాలు ఉన్నాయి కదా. మరి వీళ్ళందరూ అపార్చునిస్ట్ సెక్యులర్ పార్టీస్ అయినా కావా? ఒక్క చంద్రబాబు నాయుడిని సింగిల్ అవుట్ చేస్తే ఎట్లా? జనసేన పవన్ కళ్యాణ్ చేగువేరా నుంచి సనాతన ధర్మానికి మారలేదా? సో అందువల్ల కేసీఆర్ బీజేపీతో ఫైట్ చేసి 2009లో రిజల్ట్ కూడా రాకముందే బీజేపీ వైపు చూడలేదా? వామపక్షాలు టీడీపీతో మహాకూటమిలో పనిచేసి ఇదే మోడీ ఒక ప్రతిపక్ష ముఖ్యమంత్రి మోడీని విమర్శిస్తే ప్రధానమంత్రిని అంత మాటంటవా అని చెప్పి కేసీఆర్ తిట్టలేదా? తర్వాత విమానాశ్రయానికి వెళ్ళి వెల్కమ్ కూడా చెప్పనని అనలేదా? ఇదే బీఆర్ఎస్ కవిత 2015లో మీకు మోడీ ఆహ్వానిస్తే క్యాబినెట్లో చేరుతామని చెప్పలేదా? ఇవాళ దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా మేము పోరాడుతున్నామని బీఆర్ఎస్ చెప్పడం లేదా? మరి వీళ్ళందరూ అపార్చునిస్ట్ సెక్యులర్ కాకపోదు. ఒక్క చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తే కూడా కరెక్ట్ కాదు కదా. దేశంలో ప్రాంతీయ పార్టీలన్నీ కూడా దే ఆర్ ఎసెన్షియలీ ఎక్సెప్ట్ ఆర్జేడీ ఒక్కటి మాత్రం బీజేపీతో కలవాలి. ఇంతమంది నాకు గుర్తున్నది. ఇక భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటు కచ్ సౌరాష్ట్ర నుంచి ఇటు బెంగాల్ తీరం వరకు అన్ని పార్టీలు అపార్చునిస్ట్ సెక్యులర్ పార్టీసే. అందులో చంద్రబాబు నాయుడు మన దగ్గర ఉన్నాడు, తెలుగువాడు కనుక మనకి ఎక్కువ కనబడుతున్నాడు. సో అందువల్ల ఎవ్రీబడి అపార్చునిస్ట్ సెక్యులర్. సో సబ్ కాలా హై, కిసీ కో భీ క్యో సింగిల్ అవుట్ కర్తే అన్నది రాజీవ్ సర్దేశాయి చెప్పేది. థ్యాంక్ యూ సో మచ్ సార్.